అందరికీ నమస్తే అండి. పరిపాలన అంటే పరిపాలించే సీట్లో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కక్ష సాధింపు చేయాలంటే కక్ష సాధింపు చేయొచ్చు, లేదు ఉపశమనం కలిగించాలంటే ఉపశమనం కలిగించవచ్చు, హుందాతనం చూపించవచ్చు. ఏదైనా సరే మైండ్లో వచ్చే ఆలోచన బట్టి ఉంటుంది. మైండ్లో పాజిటివ్ ఆలోచనలు వస్తే పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటారు, నెగిటివ్ ఆలోచనలు వస్తే నెగిటివ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ప్రభావం అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది డిసైడ్ చేసే కుర్చీ కాబట్టి, సీఎం కుర్చీ కాబట్టి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్గానే ఉన్నారు. ఎలా పగ తీర్చుకోవాలి, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి, ఎలా కక్ష సాధించాలి, ఏ కేసులు పెట్టాలి అనేది మాత్రమే ఆలోచించారు. అందుకే ఏబి వెంకటేశ్వరరావు గారికి 5 ఏళ్ళు కూడా పోస్టింగ్ ఇవ్వాలి. క్యాట్ చెప్పినా ఇవ్వలేదు, కోర్టు చెప్పినా చివరికి ఇవ్వాలి. చివరికి లాస్ట్ రోజు ఇంక పదవీ విరమణ చేస్తున్నారు అన్న రోజు మాత్రమే ఒక పోస్టింగ్ ఇచ్చారు. అది కూడా కోర్టు చెప్పింది కాబట్టి, కోర్టు చెప్పకపోతే ఇవ్వరు. క్యాట్ చెప్పినా ఇవ్వాల, కోర్టుకి వెళ్ళారు, కోర్టు చెప్పేసరికి ఇచ్చారు. అది కక్ష సాధింపుకి నిదర్శనం. చంద్రబాబు గారు అలా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసిన అధికారుల పరిస్థితి ఎలా ఉండేది? కానీ చంద్రబాబు గారు అలా ఆలోచించాలి. ఆయనకు తెలుసు ఐఏఎస్ అంటే ఏంటి, ఐపీఎస్ అంటే ఏంటి, వాళ్ళు ఆ స్థానానికి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడతారు, సో వాళ్ళు పదవి విరమణ ఎంత గౌరవంగా చేయాలనుకుంటారు అనేది చంద్రబాబు గారికి బాగా తెలుసు. అందుకే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసిన ఐఏఎస్ అధికారుల పట్ల కూడా తన పాజిటివ్ ఆలోచనల్ని, తన హుందాతనాన్ని చూపించారు. మాజీ సిఎస్ జవహర్ రెడ్డి గారు మనందరికీ తెలుసు, ఎన్నికల టైంలో కూడా ఆయన సిఎస్గా వ్యవహరించారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలకు తగ్గట్టు పనిచేశారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వాల, పెన్షన్ల పంపిణీలో కానీ, పథకాల వ్యవహారంలో కానీ, దేనిలో అయినా సరే పూర్తిగా వైసీపీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు రూల్స్ అన్నీ కూడా. సో అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల, కొన్నాళ్ళు పక్కన పెట్టారు. కానీ ఈ నెలాఖరున ఆయన రిటైర్ అవ్వబోతున్నారు. సో పదవీ విరమణకు ముందు ఐఏఎస్లకు కానీ, ఐపీఎస్లకు కానీ వాళ్ళ 30 ఏళ్ళు 25 ఏళ్ళ సర్వీసులు ఎన్నెన్నో చూస్తారు. సో పదవీ విరమణ కొంచెం గౌరవప్రదంగా పొజిషన్లో ఉండి పదవీ విరమణ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటారు. అందుకే జవహర్ రెడ్డి గారి పట్ల ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించి నిన్న ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. అదే ఎక్కడంటే ఈడబ్ల్యూఎస్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉంటాయి కదా, ఆ సంక్షేమ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన్ను నియమించారు. సో ఇంకొక 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు కూడా ఆయన ఆ హోదాలో కొనసాగుతారు. ఆ తర్వాత దర్జాగా రిటైర్ అవుతారు. అంటే రిటైర్ అయినప్పటికీ స్పెషల్ సిఎస్ హోదాలోనే రిటైర్ అవుతారు. సో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆయనకు వస్తాయి, ఇబ్బంది లేదు. అలాగే సేమ్ పూనం మాలకొండయ్య గారు, ఆమె కూడా యాక్చువల్లీ నిరీక్షణలో ఉన్నారు. ఆమెకు కూడా పోస్టింగ్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆమె కూడా ఈ నెలాఖరుతో రిటైర్ అవ్వబోతున్నారు. కాబట్టి ఆమెకు సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న పోలభాస్కర్ గారిని రిలీవ్ చేసి పూనం మాలకొండయ్య గారికి అక్కడ ఇచ్చారనమాట. సో ఆమె కూడా ఈ నెలాఖరు నుంచి రిటైర్ అవ్వబోతున్నారు. అంటే ఇక్కడ నేను కేవలం చెప్తున్నది అదే. చంద్రబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆపేస్తే ఎంతోమంది వీళ్ళందరినీ ఏమవ్వాలి, పోస్టింగ్లు ఇవ్వరు కదా, ఎవరైనా అడుగుతారా? మహా అయితే కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళినా వాళ్ళని సస్పెండ్ చేయలేదుగా, పోస్టింగ్ మాత్రమే ఇవ్వలేదు. సస్పెండ్ చేస్తే క్యాట్కి వెళ్తారు, లేదంటే కోర్టుకి వెళ్తారు. ఫస్ట్ క్యాట్కి వెళ్తారు, ఆ తర్వాత కోర్టుకి వెళ్తారు సస్పెండ్ చేస్తే. కానీ ప్రభుత్వం సస్పెండ్ చేయలా, వెయిటింగ్లో పెట్టింది అంతే. పోస్టింగ్ అవ్వకుండా వెయిటింగ్లో పెట్టింది, అదొక శిక్ష. జిఏడీలో ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తూ, ఐపీఎస్లు ఐఏఎస్లు. సో వీళ్ళను కూడా వెయిటింగ్లో పెట్టి సర్లే ఇంక రిటైర్ అయిపోతున్నారులే, ఈ రిటైర్మెంట్ అయినా అంటే ఒక రకంగా ప్రభుత్వం వాళ్ళ పట్ల హుందాతనంగా వ్యవహరించిందో, జాలి చూపించిందో, లేదంటే భిక్ష పెట్టిందో ఏదైనా అనుకోవచ్చు. ఎవరు ఏ కోణంలో తీసుకుంటే ఆ కోణంలో తీసుకోవచ్చు. సో ఇది అంటే చంద్రబాబు గారు ఆలోచనలు ఇలా ఉంటాయి. ఎందుకులే వాళ్ళు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎన్నెన్నో చూసొచ్చారు ఎందుకు అనేటట్టు ఉంటారనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ వాళ్ళు కానీ ఆలోచించాలి. కక్ష సాధింపుల వలన ఒక వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళ కెరీర్ని కానీ ఏ రకంగా దెబ్బతీశారు. ఊరికే రాలా వైసీపీకి, ఆ క్రికెట్ టీం సభ్యులు ఊరికే రాలా, ఇన్నిన్ని పాపాలు చేశారు కాబట్టి వచ్చారు. ఏబి వెంకటేశ్వరరావు గారు బయటకు కనిపించిన పేరు మాత్రమే, కనిపించిన పేర్లు ఎన్నో అప్రాధాన్య పోస్టుల్లో పడేశారు, మారుమూల పోస్టుల్లో పడేశారు. ఎక్కడ జాస్తి కృష్ణకిషోర్ గారు, కోయ ప్రవీణ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడికో తోస్తారనమాట. థ్యాంక్ యూ.